అసలు దిస్ షుడ్ బి ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద హోల్ తెలంగాణ డెవలప్మెంట్, మీన్స్ ఎడ్యుకేషన్. కానీ అది జరగట్లేదు. ఇప్పటి వరకు మన కొత్త ప్రభుత్వము ఏ ఒక విజన్తో కానీ అంటే ఏంది వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి దాని మీద రాలేదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం తెలంగాణలో ఎడ్యుకేషన్ డెవలప్ అయినటువంటి తీరు కనుక మనం చూస్తే మనము ఇంకా బాటంలో ఉన్నాం. అంటే అనేక అబ్స్ట్రాక్షన్స్ జరిగినాయి. అంటే మన హైదరాబాద్ స్టేట్లో ఎడ్యుకేషన్ మామూలుగా 70s నుంచి స్టార్ట్ అవుతుంది. అదే సాలార్జంగ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అంతవరకు మనం అంతా కూడా ఇక్కడ క్లర్కులను మొత్తం కూడా నార్త్ ఇండియా నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండింది. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడము, పర్టికులర్గా లాస్ట్ నిజాం హ్యాండ్స్ ఆఫ్ విజన్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని అంటే టెక్నాలజీకి నేను నిజాం కాలేజీలో చేసిన చాలా బాగా అనిపించింది చూసి. అంటే ప్రపంచం జర్మనీ, జపాన్, చైనా, యూరోప్ అన్ని కంట్రీస్ నుంచి తీసుకొచ్చి మంచి మంచి ఇంజనీరింగ్ బుక్స్, మెడికల్ బుక్స్ అన్ని కూడా ఉర్దూలో ట్రాన్స్లేట్ చేయించారు. అవన్నీ కుక్కలుగా పడి మా నిజాం కాలేజీ లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కొందరు అవన్నీ వాచ్మెన్ అమ్ముకున్నారు పాత బుక్స్ కి, అది ఇది అంతా. కానీ అప్పుడు ఆ ప్రయత్నం జరిగింది. అంటే ఇక్కడ మన లాంగ్వేజ్లో విద్యను అందించాలనేటువంటి ఒక భావంతో దాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సరే, అయితే ఈ 1900 నుంచి మొదలైనటువంటి పర్టికులర్గా అంటే 1900 నుంచి మొదలైంది. నిజాం కాలేజీ 85లో రావడం జరిగింది. కానీ మనకు ఇండిపెండెన్స్ అంటే 48 వరకు ఇండియన్ గవర్నమెంట్ లో కలిసేంత వరకు విద్య కేవలం ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వర్గాలకే పరిమితమైంది. తర్వాత ఇక పాపులర్ మాస్ ఎడ్యుకేషన్ వస్తుందని ఆశించాం. ఆశించేసరికి తెలంగాణ తీసుకెళ్లి ఆంధ్రలో కలిపారు. కలిపేసిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం కూడా ఆంధ్ర సెంట్రిక్ గా వచ్చింది. లాంగ్వేజ్ కానివ్వండి, కరికులం కానివ్వండి, ఆ తెలుగుని కానీ మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. సో లోయర్ క్యాస్ట్ కి పర్టికులర్ గా అంటే అప్పర్ క్యాస్ట్ కి కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే అడాప్టబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఆల్. సో దే కుడ్ గ్రాస్ప్ అండ్ యాక్సెస్ ది హైయర్ ఎడ్యుకేషన్. బట్ లోయర్ క్యాస్ట్ కి ఇట్ వాజ్ నాట్ ఇంపాసిబుల్ థింగ్. సో స్ట్రగుల్ చేస్తూ 70s 80s నుంచి ఒకరు ఇద్దరు యూనివర్సిటీకి రావడం అనేటువంటిది జరిగింది. ఈ మధ్య కాలంలో కొంత రావడం జరిగింది. అంటే 90s తర్వాత కొంత యూనివర్సిటీస్ టైప్ రావడం జరిగింది. కానీ ఇది మొత్తం అంటే మొత్తం అబ్స్ట్రాక్షన్, డిస్ట్రక్షన్స్ అంటే వరం ట్రైకి తెలియదు. ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాపర్ గా టేకప్ కాలేదు తెలంగాణ. సో ఎడ్యుకేషన్ అంటే అంతకుముందు తెలంగాణ వచ్చే ముందు వాళ్ళు రీకన్స్ట్రక్షన్ అనేది డిస్కషన్ చేసుకుంటూ ఉండేది. అట్లాంటి రీకన్స్ట్రక్షన్ అంటే బాటం నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ మధ్య కాలంలో హెచ్ఆర్డి మినిస్ట్రీ ఆల్ ఇండియా స్టడీ ఒకటి చేయించింది. SC/STs మీద ఎడ్యుకేషన్ స్టేటస్ ఆఫ్ SC/STs ఇన్ ఇండియా. సో తెలంగాణకి ఐ వాజ్ ద కోఆర్డినేటర్, చీఫ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్. అనేక హారిబుల్ సిచ్యువేషన్స్ అంటే మేము ప్రైమరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు స్టడీ చేయడం అనేటువంటిది జరిగింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఎట్లా ఈ అణగారిన వర్గాల నుంచి వస్తున్నటువంటి పిల్లలు, డౌన్ టాలెంట్ పిల్లలకి ఏ విధంగా డిఫికల్టీస్ ఎదురవుతున్నాయి హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేటువంటి దాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏపీ నాగరం దగ్గర ఒక చిన్న పల్లె ఒక అబ్బాయి, అబ్బాయి 2nd క్లాస్ వరకు వాళ్ళ ఊళ్ళో చదువుకున్నాను. ఒకటే టీచర్ ఉండేప్పుడు ఎక్కడికి వచ్చాడు. సో 7th క్లాస్ వరకు కంప్లీట్ చేసి
సెకండ్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన తీసుకెళ్లి ఏటూరు నగరంలో హాస్టల్లో వేశారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్, చైల్డ్ వెల్ఫేర్ హాస్టల్. ఆ హాస్టల్లో 5th వరకు ఆయన చదివాడు. తర్వాత వాళ్ళ బాబాయ్ ఒకతనికి కానిస్టేబుల్ జాబ్ వచ్చేసరికి ఆయన వరంగల్లో ఉంటున్నాడు. సో ఈ అబ్బాయిని వీళ్ళ బాబాయ్ తీసుకెళ్లి అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో పెట్టారు. సో అక్కడ ఆయన అడ్జస్ట్ కాలేకపోయారు ఆ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో. సో అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఏటూరు నగరంలో వేశారు. సో అట్లా 10th పాస్ అయ్యాడు. మామూలు ఏదో ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం కాపీ, ఓపెన్ కాపీలు జరిగింది సార్, పాస్ అయినా అన్న. తర్వాత ఇంటర్కి వచ్చాడు. ఇంటర్ వరంగల్కి వచ్చాడు. సో వస్తే ఆయనకి ఏ గ్రూప్ అప్లై చేయాలో కూడా తెలియదు. వాళ్ళ బాబాయ్ అప్పుడంతా బిఎస్ఎఫ్లో ఉంటే ఆయన ఎక్కడ లేదు. సో ప్రిన్సిపాల్ని అడిగితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అది ఏటూరు నగరం అని అంటే సిఈసి తీసుకోవాలి. సో సిఈసి టీచర్. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏం తీసుకోవాలి సార్ అని అంటే ఆయన తెలుగు తీసుకోండి. సో ఎవ్రీథింగ్ అంటే ఈ యొక్క సజెషన్, ఈ యొక్క ఫిలింగ్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిట్ చేశాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్ని క్లియర్ చేశారు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇంగ్లీష్ పోయింది. అది కూడా మొత్తం కాపీ లేదు. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ కాపీ చేసినప్పుడు ఫెయిల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం రాసి పాస్ అయింది. పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బీకామ్ వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ చేశాం. సో మొత్తానికి 3 year డిగ్రీ సమ్ అంటే 4 year మళ్ళీ సప్లిమెంటరీ 4.5 years లో కంప్లీట్ చేశాడు. తర్వాత గ్రూప్స్ అంటే ఇక గవర్నమెంట్ జాబ్ కోసం అని ప్రయత్నం చేశాడు. ఒక 3-4 years హైదరాబాద్లో ఉంటూ ప్రిపేర్ అయ్యారు. ఏది రాలేదు. అంటే ఆయన అనేది ఏంటంటే ఇంతవరకు ఆయన డిగ్రీ వచ్చేది చేతిలో, బీకామ్ డిగ్రీ, కానీ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది సొసైటీ, హిస్టరీ. ఇప్పుడు కంప్లీట్గా అన్నిటికీ హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ నాలెడ్జ్ ఇవి అన్నీ ఉన్నాయి, ఇంగ్లీష్, కానీ ఇది ఏది కూడా ఆయనకు ఎక్కడ పడలేదు. సో యువర్ జస్ట్ లైక్ ఏ కాన్వెంట్ స్టూడెంట్. ఆయనకు అప్పుడు అనిపించింది నేను ఇప్పుడు పోయి ప్రైమరీ స్కూల్లో జాయిన్ కావాలని అనిపించింది. అంటే ఈ గట్ రియలైజ్ ఆఫ్టర్ హిస్ గ్రాడ్యుయేషన్. సో అతను ఇప్పుడు పోయి జాయిన్ కాలేడు. సరే అని గవర్నమెంట్ జాబ్ ఏం రాలేదు. మళ్ళీ పోయి వరంగల్లో ఎంకామ్ చేశాడు. ఎంకామ్ చేసి ప్రైవేట్ జాబ్లకు ట్రై చేయడం స్టార్ట్ చేసిండు. సో 2-3 చోట్ల ఇంటర్వ్యూలు పిలిచారు ప్రైవేట్ కంపెనీస్. పిలిచి ఈయన అవతారం చూసి కొన్ని చోట్ల ఒక 2 చోట్ల ఇంటర్వ్యూ చేశారంటే ఒక దగ్గర అయితే ఇక అయిపోయింది మా క్యాండిడేట్ దగ్గర మేము పోవచ్చు అన్నారు. సో అంటే ఆయన చూసే, అంటే ఆయన అవతారాన్ని చూసే మామూలుగా కార్పొరేట్లో ఎట్లా ఉండాలి, నీట్ డ్రెస్సింగ్ అది ఎంత ఇప్పుడు కార్పొరేట్ ఒక ప్రత్యేకమైన కల్చర్ వచ్చింది. సో ఇట్ నాట్ ఫిట్ ఇట్. అంటే హూస్ ఫాల్ట్ అంటే ఆయన వేసినటువంటి తప్పు ఏంటి? ఇది సిస్టమ్ అతనిని అంటే ఐ సీ ఇట్ యాజ్ ఇన్విజిబుల్ డిస్క్రిమినేషన్. అంటే స్కూల్ మీకు మొత్తం యాక్సెస్ ఉంటుంది, అంటే డెమోక్రటిక్ సిస్టమ్ సెటప్ ఇది అంతా. అంటే నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ ద యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్, ఎవ్రీ సిటిజన్ కెన్ యాక్సెస్ ఎడ్యుకేషన్. కానీ బట్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. సో హౌ టు సీ దిస్? వీటిని మనం ఎట్లా చూడాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ మొత్తం వ్యవస్థ మొత్తం సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మా స్కూల్ ఉంటుంది, టీచర్ ఉంటాడు ప్రతి ఊరు ఆల్మోస్ట్ కొన్ని చోట్ల, కాలేజీ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, టీచర్ ఉంటాడు. ఓకే, కానీ ఈ అల్టిమేట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, నాకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, నన్ను ఒక హ్యూమన్ బీయింగ్ గా అంటే ఈ మోడర్న్ సొసైటీని యాక్సెస్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో
కూడా అంటే ఒక ప్రతి చోట కూడా ఒక డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ అనేటువంటిది ఈ సిస్టంలో ఉంది, చాలా బ్రీటల్గా ఉంది. అంతకుముందు అంటే మన సుబ్రహ్మణ్య సార్ చెప్పారు, అంటే అంతకుముందు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్, అంటే ఆ అదర్ వరల్డ్ గురించి డిస్కషన్ ఉండింది, ఈ వరల్డ్ గురించి డిస్కషన్ లేదు. అంటే ఎడ్యుకేషన్ స్టార్ట్ కావడమే ఫిలాసఫీ, ఐడియాస్, రిలీజియన్. మొత్తం ఇప్పుడు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్లో ఫస్ట్ స్టార్ట్ అయిన సబ్జెక్టులు ఏంటి? రిలీజియన్, థియాలజీ, ఫిలాసఫీ. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో ఇది షిఫ్ట్ అయింది. సో అయితే ఇన్స్టిట్యూషన్ మన ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా మన అంటే ఈ బ్రాహ్మణికల్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీలో భాగం దీనిని కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒక గురు శిష్య పరంపర అనేది అంటారు కదా, ఆ ఫ్రేమ్ వర్క్ లో ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ సిస్టమ్ మొత్తం కూడా ఇప్పుడు ఈ వచ్చేటువంటి కమ్యూనిటీకి, డౌన్ టౌన్ కమ్యూనిటీకి అన్ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అక్కడ దేర్ ఇస్ అ ప్రాబ్లం. అంటే దీన్ని అడ్జస్ట్ కాలేక డ్రాప్ అవుట్ కావడము మీరు చూడండి. అంటే ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీసే హైయెస్ట్ డ్రాప్ అవుట్ అంటే మనం కేటగిరీ వైజ్ చూసుకుంటే ట్రైబల్స్ తర్వాత ముస్లిమ్స్ తర్వాత ఓబీసీస్ తర్వాత ఎస్సీస్ తర్వాత అప్పర్ క్యాస్ట్. సో ఈ డ్రాప్ అవుట్ ఎందుకు అని అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ వీళ్ళు అంటే అడ్జస్ట్ కానటువంటి పరిస్థితి ఉంటుంది. కరికులం కానివ్వండి, ట్రీట్మెంట్, క్లాస్ రూమ్లో టీచర్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఓవరాల్ అలా ఒక ఎన్విరాన్మెంట్, స్కూల్లో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఇవన్నీ మ్యాటర్స్ ఇలా. సో ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి మన దగ్గర అంటే ఇండియాలో ఏంటి అంటే ప్రైమరీ అంటే స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఏమో ప్రైవేట్ అయిపోయింది. ఓకే, సో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్, టెక్నో ఎడ్యుకేషన్, ఏదో కొత్త పేర్లతో ఎడ్యుకేషన్ వస్తూ ఉంది, ఇంగ్లీష్ మీడియము అది ఇది. మీకు అంటే ప్రైమరీ లెవెల్ నుంచే ఈరోజు పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదువుతుంది, యూనివర్సిటీలో చదువుతుంది మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీస్, మైనారిటీస్. అప్పర్ క్యాస్ట్లు మొత్తం కూడా ప్రైవేట్ రంగం వైపు, ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్, కాన్వెంట్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తారు. తర్వాత యూనివర్సిటీ లెవెల్లోకి వచ్చేసేటువంటి కూడా బయో కోర్సెస్కి వెళ్ళిపోతున్నారు, టెక్నాలజికల్ ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్తున్నారు. ఈ ఎస్సీ బీసీ మైనారిటీస్ మాత్రం ట్రెడిషనల్ కోర్సులు, కోర్ కోర్సులు చదువుతూ ఉన్నారు. సోషల్ సైన్స్ లేకపోతే సైన్సెస్ లో కోర్ కోర్సెస్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ, వీటికి మార్కెట్ డిమాండ్ అంతగా ఉండదు. సో ఎందుకు ఇవే చదువుతారు అని అంటే వేరే కోర్సులను వాళ్ళు అంటే చదువుకునేటువంటి పరిస్థితి ఉండదు, పోయినా డ్రాప్ అవుట్ అవుతారు. అంటే నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత చాలా స్టూడెంట్ సూసైడ్ వాటిలో కూడా ఇన్వాల్వ్. ఎలిట్ ఇన్స్టిట్యూషన్స్ లో నల్సారి మన దగ్గర, ఈఫ్లూ, హైదరాబాద్ యూనివర్సిటీ, ఇప్పుడు టిస్ కూడా వచ్చింది, ఐఐటి హైదరాబాద్. వీటిలో అంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి పిల్లలు వెరీ కొంతవరకు అంటే బికాజ్ ఆఫ్ సమ్ ఫోర్సెస్ కొంత డెమోక్రటైజ్ అయినాయి. అంటే కొంత స్పేస్, కొంత సమ్ కైండ్ ఆఫ్ స్పేస్ అనేటువంటిది క్రియేట్ అయింది ఈ గ్రూప్స్ కి. కానీ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇంకా ఆ భావజాలంలోనే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ తో వస్తారు. అంటే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఏంటి అని అంటే అది మొత్తం కూడా ఓఎంఆర్
సీట్ ప్రకారం ఉంటుంది, ఏబిసిడీలో జస్ట్ సర్కిల్ చేయడం. వీళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కొంతవరకు. సో తర్వాత రిజర్వేషన్ కాబట్టి మీకు 0 మార్కులు వచ్చిన సీట్ ఇస్తారు. సో సీట్ వస్తుంది, జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ మీకు కంప్లీట్ గా అంటే కాన్వెంట్ లో చదువుకొని సిబిఎస్ఈ సిలబస్ చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. సో టీచర్ ఏం చేస్తారు, ఇద్దరిని క్లబ్ చేసి ఒకటే లెసన్ చెప్తారు. సో వాడికి ఏం అర్థం రాదు. సో ఒక సెమిస్టర్ ఉంటాడు, ఒక నుంచి డ్రాప్ అవుతాం. ఎవరో ముందుగా నాలాంటి ఎవరో పాస్ అవుతాడు. ఇక రాత్రి వాళ్ళు చదివి దీని అంటూ చూడాలి అని అట్లా. అంటే నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను. నాతో పాటు 6 ట్రైబల్ పిల్లలు జాయిన్ అయితే నేను ఒక్కరిని ఫస్ట్ క్లాస్తో పాస్ అయినా, ఇంకొక ఏకంగా సెకండ్ క్లాస్తో పాస్ అయ్యిండు. 9 ఫస్ట్ సెమిస్టర్ తర్వాత డ్రాప్ అవుట్ అయి వెళ్ళిపోయారు. అంటే సిస్టమ్ అట్లా ఉంటుంది. అంటే టీచర్ అప్రోచ్ స్టూడెంట్తో మనం వెంటనే మన లాంగ్వేజ్ మన వేషం చూసి వెంటనే ఐడెంటిఫై చేస్తాం. సో ట్రీట్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. తర్వాత ఓవరాల్ అంటే యూనివర్సిటీస్లో ఓవరాల్ అట్మాస్ఫియర్, సోషల్ ఇంటరాక్షన్ అన్నీ కూడా అంటే వెరీ అన్ఫార్చునేట్. అంటే క్లాస్ బేసిస్ మీద ఫ్రెండ్షిప్, క్లాస్ బేసిస్ మీద గ్యాదరింగ్ అన్ని నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే ఒక డివిజన్ క్లియర్ కట్ గా మన యూనివర్సిటీలో కనిపిస్తుంది. అది స్టేట్ కానివ్వండి, ఇక్కడ కానీ. ఇది ప్రధానంగా ఎందుకు అంటే మనం స్కూల్ లెవెల్లో ఈ సోషల్ బ్యారియర్స్ ని నర్చర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కావట్లేదు కింద. ఎందుకంటే మీకు సపరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్సీ బీసీ గవర్నమెంట్ స్కూల్స్, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకేమో ప్రైవేట్ స్కూల్స్. సో మీకు 2 స్ట్రీమ్స్ ఇట్లా అయితే యూనివర్సిటీ లెవెల్ వచ్చేసరికి కామన్ ఎడ్యుకేషన్ అవుతుంది. సో అక్కడ కాన్ఫ్లిక్ట్స్, డిప్రెషన్, సూసైడ్లు ఇవన్నీ అంటే చాలా మనం ఫ్రీక్వెంట్ గా అంటే చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది వెరీ అన్ఫార్చునేట్. అంటే మనకు వేరే కంట్రీస్ లో ఏంటంటే యూనివర్సిటీస్ ఏమో ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం పబ్లిక్ సెక్టర్లో ఉంటుంది. అంటే కంపల్సరీ కామన్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి, బ్రీఫ్ లీడర్ కొరకైనా ఎవడైనా అది నైబర్హుడ్ స్కూల్ కానీ సరే కొంత ప్రాబ్లం ఉంటుంది దాంట్లో కూడా. నైబర్హుడ్ అనగానే అందరూ కూడా మంచి నైబర్స్ అంతా ఒక ఏరియాలో ఉంటారు. సో అది ఉంటుంది, కానీ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఆ నర్చరింగ్ అనేటువంటిది జరుగుతుంది. అంటే వేరే వాళ్ళ బిలీఫ్ ని, ట్రెడిషన్ ని, కల్చర్ ని రెస్పెక్ట్ చేసేటువంటి ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది స్కూల్ లెవెల్. ఇది మనం స్కూల్ లెవెల్లోనే చేయాలి, తర్వాత ఇది కాదు. సో ఈరోజు అట్లా ఉంది పరిస్థితి. ఈ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే, ఈ ఎంసెట్ బాపతి ఉంది కదా, ఎంసెట్ తో వచ్చిన